Hello everyone, welcome back to my channel. Now we are discussing percentage chapter. In that it is class 5th, class 5. ఈ క్లాస్ 5లో ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. తక్కువ లేదా ఎక్కువ అనే భావన, లెస్ ఆర్ మోర్. దాని కొరకు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. సపోజ్ యువర్ సిస్టర్ సాలరీ ఈజ్ 40% more than your salary. Then your salary is how much percent less than your sister's salary? ఇక్కడ క్వశ్చన్ తెలుగులో ఒకసారి చెప్తాను. మీ ఆదాయం కన్నా మీ సిస్టర్ ఆదాయం 40% ఎక్కువ అయితే మీ సిస్టర్ ఆదాయం కన్నా మీ ఆదాయం ఎంత తక్కువ, ఎంత శాతం తక్కువ అది చూద్దాం. దాని కొరకు ఇది మీరు, యు, ఇక్కడ మీ సిస్టర్. మీ ఆదాయం 100 అనుకుందాం మనం, మనమే అనుకుంటున్నాం. అప్పుడు మీకన్నా 40% ఎక్కువ అంటే 140 మీ సిస్టర్ ఆదాయం అవుతుంది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది యువర్ సాలరీ ఈజ్ హౌ మచ్ పర్సెంట్ లెస్ దెన్ యువర్ సిస్టర్స్ సాలరీ. మీ జీతము మీ సిస్టర్ జీతం కన్నా ఎంత తక్కువ. మీ జీతాన్ని ఇక్కడ మీ సిస్టర్ జీతంతో పోలుస్తున్నాము. మీ సిస్టర్ కన్నా మీ జీతం ఎంత తక్కువ, 40 రూపీస్ తక్కువ. ఇక్కడ మీ జీతాన్ని మీ సిస్టర్ జీతంతో పోలుస్తున్నాం కాబట్టి బేస్ వాల్యూ ఈజ్ 140. 40 over 140, 0 0 కట్, 2 2s are 2 7s are -2/7. మైనస్ అంటే లెస్ ఉంటుంది. 1/7 is 14.28 or 1/7 is 14.28. That is 2/7 is 2 into 14.28% less. That is twice చేస్తే 28.56% less. మీ సిస్టర్ సాలరీ కన్నా మీ సాలరీ 28.56% తక్కువ. ఇలా కాకుండా దీన్ని మనము 40 అనేది ఒక స్టాండర్డ్ పర్సంటేజ్ కాబట్టి మనకు కావాల్సిన గోల్డెన్ మెథడ్, రేషియో మెథడ్ చూద్దాం. దీన్ని ఇది జనరల్ మెథడ్ 100 కనుక్కోవడం. రేషియో మెథడ్ చూద్దాం. వాట్ ఈస్ 40% వాల్యూ? 20%, 2 into 20% రాయొచ్చు. 20% వాల్యూ ఈజ్ 1/5, బట్ 2 times of 20 కాబట్టి 2/5. అంటే ఇక్కడ మనకి యు అండ్ యువర్ సిస్టర్ బేస్ 40% ప్లస్ వాల్యూ ఎక్కువ అయింది. బేస్ వాల్యూ మీ సాలరీ 5 యూనిట్స్ అయితే దానికి 5 యొక్క 40% ఇంక్రీజ్ చేస్తే 2 ఇంక్రీజ్ చేస్తే 7 అనేది మీ సిస్టర్ సాలరీ అవుతుంది. 5 యూనిట్స్ మీ సాలరీ అయితే 7 యూనిట్స్ మీ సిస్టర్ సాలరీ అవుతుంది. ఇప్పుడు మనం కంపేర్ ఏం చేస్తాం? సిస్టర్ సాలరీ కన్నా మీ సాలరీ ఎంత శాతం తక్కువ. రేషియోలో ఎంత తక్కువ? 2 యూనిట్స్ తక్కువ ఓవర్ 7. బేస్ వాల్యూ సిస్టర్ కాబట్టి 2/7 వాల్యూ ఈజ్ again 28.56% less. Yes, your salary is 28.56% less than your sister's salary. ఈ విధంగా మనము లెస్ మోర్ కాన్సెప్ట్ సంబంధించి క్వశ్చన్ స్టార్ట్ చేస్తున్నాం. దాన్ని జనరలైజ్ మెథడ్ కానీ రేషియో మెథడ్ కానీ నేను ఎక్కువ ఈ మెథడ్ని రిఫర్ చేస్తాను. ఎక్కడైతే పర్సంటేజ్ స్టాండర్డ్ ఉంటుందో అక్కడ రేషియో మెథడ్, స్టాండర్డ్ పర్సెంట్ లేకపోతే 100 అనుకోని చేసుకోవడం చేస్తాం. దానికి సంబంధించి ఒక క్వశ్చన్ చూద్దాం. ఆన్సర్ 29th క్వశ్చన్. లాస్ట్ 4th క్లాస్లో మనము 28 క్వశ్చన్స్ వర్క్ చేసుకుని దాని కంటిన్యూషన్ ఇది. ద ఇన్కమ్ ఆఫ్ ఏ ఈజ్ 20% మోర్ దెన్ ద ఇన్కమ్ ఆఫ్ బి. హియర్ ఇన్కమ్ ఆఫ్ ఏ ఈజ్ 24% more than income of B. Then by what percent is the income of B less than the income of A? A యొక్క ఆదాయం B ఆదాయం కన్నా
24% ఎక్కువ. అయినా బి ఆదాయం ఏ ఆదాయం కన్నా ఎంత శాతం తక్కువ, అది ఫైండ్ అవుట్ చేయాలి. మనకు 24 స్టాండర్డ్ ఫ్రాక్షన్ లో మార్చుకోవచ్చు. దీన్ని 24%, దీన్ని 6 into 4% రాస్తా నేను. 6 into 4%, 4% వాల్యూ ఇస్ 1/25. అప్పుడు దీనికి 6 టైమ్స్ ఉంది కాబట్టి ఈ వాల్యూ 6/25. ఇక్కడ 24% మోర్, ఏ ఆదాయం బి ఆదాయం కన్నా 24% ఎక్కువ కాబట్టి ఇక్కడ ప్లస్ సింబల్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఏ, ఇక్కడ బి, వాటి నిష్పత్తి తీసుకున్నాం రేషియో మెథడ్. నేను ఏ ఆదాయం బి ఆదాయం కన్నా 24% ఎక్కువ. ఒకవేళ ఏ ఆదాయం 25 యూనిట్లు అయితే దానికన్నా 6 యూనిట్స్ ఎక్కువ, 25 + 6 31 యూనిట్స్ ఏ ఆదాయం అవుతుంది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏమిటి? ఏ ఆదాయం కన్నా బి ఆదాయం ఎంత శాతం తక్కువ. ఏ కన్నా బి ఎంత తక్కువ? 6 యూనిట్స్ తక్కువ. ఏ కన్నా బి ఎంత తక్కువ? 6 యూనిట్స్ ఓవర్ 31. ఇది స్టాండర్డ్ ఫ్రాక్షన్ కాదు కాబట్టి పర్సంటేజ్ కావాలంటే ఇంటూ 100% చేస్తాము. 600/31% లెస్. సో ఆన్సర్ ఈస్ డి. ఈ విధంగా క్వశ్చన్స్ని ఈ కాన్సెప్ట్ ఉపయోగించి, రేషియో మెథడ్ ఉపయోగించి ఈజీగా చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 30th. If x is less than y by 25%, then y exceeds x by how much percent? x y కన్నా 25% తక్కువ అయినా x కన్నా y ఎంత శాతం ఎక్కువ? చూడండి, ఇక్కడ x ఉంది, y ఉంది. x is less than y by 25%. y కన్నా x 25% తక్కువ. 25% లెస్ అంటే లెస్ కాబట్టి 25% వాల్యూ 1/4. x y కన్నా 20% తక్కువ. ఒకవేళ y 4 యూనిట్లు అయితే దానికి ఒకటి తక్కువ, x 3 యూనిట్లు ఉంటుంది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? x కన్నా y ఎంత శాతం ఎక్కువ. x కన్నా y ఎంత ఎక్కువ? 1 యూనిట్ ఎక్కువ కాబట్టి ప్లస్ గుర్తు. దేనికన్నా? x కన్నా. సో 1/3 అంటే 33 whole 1/3% is our answer. ఇది హోంవర్క్ చేయండి, నేను 32 ప్రాబ్లం చెప్తా. సేమ్ ఆన్సర్, సేమ్ కాన్సెప్ట్, లాంగ్వేజ్ వేరు, పర్సంటేజ్ సేమ్. 32nd. If A's height is 10% more than B's height, by how much percent less is B's height than that of A? ఈ లాంగ్వేజ్ ఇంపార్టెంట్ అండి, ఈ లాంగ్వేజ్ ఇంపార్టెంట్. మ్యాథమెటికల్ లాంగ్వేజ్ డెవలప్ చేస్తున్న, సొల్యూషన్ చేయడానికి ఏం లేదు దీంట్లో. ఏ ఎత్తు బి ఎత్తు కన్నా 10% ఎక్కువ అయినా బి ఎత్తు ఏ ఎత్తు కన్నా ఎంత శాతం తక్కువ. నాకు ఇక్కడ ఏ ఎత్తు తీసుకుంటున్నా, బి యొక్క ఎత్తు తీసుకుంటా. నిష్పత్తి 10% అంటే తెలుసు నాకు 1/10, అయితే ఇది ఎక్కువ. ఏ ఎత్తు బి కన్నా ఎక్కువ. ఒకవేళ బి ఎత్తు 10 యూనిట్లు అయితే ఏ ఎత్తు దానికి ఒకటి ఎక్కువ, 11 యూనిట్లు. ఇప్పుడు బి ఎత్తు ఏ ఎత్తు కన్నా ఎంత శాతం తక్కువ. బి ఎత్తు ఏ కన్నా ఎంత తక్కువ? 1 యూనిట్ తక్కువ ఓవర్ ఏ. 1/11 లెస్. 1/11 అంటే 9 whole 1/11%. 9 whole 1/11%. ఓకే, సో ఆన్సర్ ఈస్ 9 whole 1/11%. చిన్న లాజిక్తో ఉన్నది క్వశ్చన్ కూడా. How much 66 whole 2/3% of rupees 312 exceeds rupees 200? 312 లో ఈ పర్సెంట్ వాల్యూ 200 కన్నా ఎంత ఎక్కువ అంతే. 312లో ఈ శాతం విలువ 200 కన్నా ఎంత ఎక్కువ. నేను ఒక ట్రిక్ చెప్పాను మీకు ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో. మీకు ఎక్కడైతే 66 whole 2/3 కనబడుతుందో దాని యొక్క ఫ్రాక్షన్ వాల్యూ దానిలోనే ఉంటుంది.
బట్టి పట్టుకోవచ్చు. కానీ ఇక్కడ పూర్ణాంక భాగంలో హోల్ పార్ట్లో కంపల్సరీ 66 ఉండాలి. రైట్. ఫస్ట్ నాకు ఒక నెంబర్ ఏంటిది? ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్. ఫస్ట్ నెంబర్ ఈజ్ 312లో 66 హోల్ 2/3% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 2/3. దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తే 3 1s are 3, ఎట్ ఏ టైం 2 డిజిట్స్ తీసుకున్నాం కాబట్టి 0, 3 4s are 12 ఇంటూ 2, 208 అవుతుంది. అండ్ సెకండ్ నెంబర్ ఈజ్ 200. 200 కంటే ఇది ఎంత ఎక్కువ? 8 రూపీస్ ఎక్కువ, అంతే. పర్సంటేజ్ అడగలే, కన్నా ఎంత ఎక్కువ అన్నాడు. ఆన్సర్ ఈజ్ 8 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్ 34. If income of A is 45% less than B, then combined income, yes, combined income of A and B is how much percent more than A? Combined income of A and B, how much percent more than A? Right. A జీతం B జీతం కన్నా 45% తక్కువ. A మరియు B ల ఉమ్మడి జీతము A జీతం కన్నా ఎంత శాతం ఎక్కువ? చూద్దాం. A జీతం B జీతం, ఇక్కడ పర్సంటేజ్ ఎంత ఇచ్చాడు? 45% లెస్. 45ని 9 into 5% రాయొచ్చు. 5% వాల్యూ 1/20, కానీ 5%కి 9 టైమ్స్ కాబట్టి ఇది 9/20, కాకపోతే తగ్గుతుంది. ఇన్కమ్ ఆఫ్ ఏ ఈజ్ 45% లెస్ దెన్ బి. ఒకవేళ బి ఇన్కమ్ 20 యూనిట్స్ అయితే దానికంటే 9 యూనిట్స్ తక్కువ, 11 యూనిట్స్ ఏ ఇన్కమ్ అవుతుంది. ఇప్పుడు మనం పోల్చాల్సింది ఏ మరియు బిల ఉమ్మడి జీతం ఏ జీతం కన్నా ఎంత శాతం ఎక్కువ, మరియు ఏ మరియు బిల ఉమ్మడి జీతం రాస్తున్నా. ఏ జీతం 11 యూనిట్లు, బి జీతం 20 యూనిట్లు, మొత్తము 31 యూనిట్లు ఏ ప్లస్ బి జీతం. ఇప్పుడు ఏ మరియు బిల ఉమ్మడి జీతము ఏ జీతం కన్నా ఎంత ఎక్కువ? ఏ జీతం కన్నా ఏ బిల ఉమ్మడి జీతం ఎంత ఎక్కువ? 11 కంటే 31 ఎంత ఎక్కువ? 20 ఎక్కువ. ఓవర్ ఏ ప్లస్ బిల జీతాన్ని ఏ జీతంతో పోలుస్తున్నాం కాబట్టి బేస్ 11 వస్తుంది. రైట్. 20 into 1/11 యొక్క పర్సంటేజ్ ఎంతమ్మా? 9.09%. ఓకే. 29s are 180, 0 18 carry forward, 20 0 plus 18 8. ఓకే. నెక్స్ట్ 1 క్యారీ ఉంది. 29s are 180 plus 1 181, 181.80%, approximately that is equal to C, 181.81% కి ఈక్వల్ అది. ఓకే. ఇది మోర్ కాబట్టి ప్లస్ వాల్యూ అండి, మోర్. నెక్స్ట్ ఇంపార్టెంట్, ఇది యాక్చువల్లీ కోచింగ్ సెంటర్లలో ఈ ఫార్ములా ఉపయోగించి చేస్తుంటారు. ఈ ఫార్ములాను బట్టి పట్టవంతుడు మనం ఫార్ములాని క్వశ్చన్గా రూపొందించడం చూద్దాం. ఏ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై X%. ఒక నెంబర్ని X% పెంచారు. టు గెట్ బ్యాక్ టు ద ఒరిజినల్ నెంబర్, మళ్ళీ ఒరిజినల్ నెంబర్ రావడానికి ఇట్ ఈస్ టు బి రెడ్యూస్డ్ బై ఎంత శాతం తగ్గియాలి? ఒక సంఖ్యను X% పెంచారు, తిరిగి అదే సంఖ్యకు చేరుకోవాలంటే పెంచిన సంఖ్యను ఎంత శాతం తగ్గించాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఆ సంఖ్యను నాకు తెలియదు కాబట్టి ఆ సంఖ్యను ఏమనుకుంటా, నేను 100 అనుకుంటా. కావాల్సిన సంఖ్య 100. దీన్ని ఎంత పెంచాము? X% పెంచాము. పెంచగా 100 plus X final value. This is final value. This is initial value. మరి పెంచిన సంఖ్యను మళ్ళా తిరిగి అదే సంఖ్యను చేరుకోవాలి. మళ్ళీ తిరిగి అదే సంఖ్యను చేరుకోవాలంటే పెంచిన సంఖ్యను ఎంత తగ్గియాలి? ఇది 100 plus X, 100 కన్నా X ఎక్కువ ఉంది కాబట్టి X తగ్గియాలి. దేని మీద తగ్గియాలి? 100 plus X లో. చూడండి, Xని తగ్గియాలి ఓవర్ దీనికంటే ఇది ఎంత తక్కువ? X తక్కువ. ఫైనల్ వాల్యూ కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఫైనల్ వాల్యూ ఇస్ 100 plus X. ఎంత తగ్గించాలి? పర్సంటేజ్లో రావాలి కాబట్టి ఇంటూ 100%. దట్ ఈస్ కొంచెం సింప్లిఫై చేస్తే 100 into X, 100X by 100 plus X
పర్సంటేజ్, ఈ మైనస్ గుర్తు అంటే ఏందమ్మా లెస్. మళ్ళీ ఒకసారి చెప్తాం. A number is increased by x%. ఆ నెంబర్ ఏందో తెలియదు. అవర్ ఇనిషియల్ వాల్యూ తొలి విలువను 100 అనుకుంటున్నా. ఆ 100ని మనం x పెంచాము. మళ్ళా తిరిగి మొదటి విలువను చేరుకోవాలంటే పెంచిన విలువను ఎంత తగ్గించాలి. ఇది 100 కంటే x ఎక్కువ ఉంది కాబట్టి ఆ x తగ్గించాలి. సో ఫైనల్ వాల్యూ కంటే ఇనిషియల్ వాల్యూ x తక్కువ. ఇనిషియల్ వాల్యూని ఫైనల్ వాల్యూ కంపేర్ చేస్తున్నాం కాబట్టి బేస్లో 100 + x వస్తుంది. పర్సెంటేజ్లో చెప్పాలి కాబట్టి ఇంటూ 100%. నేను ఈ మైనస్ తీసేస్తే దట్ ఈస్ లెస్. సో ఆన్సర్ ఈస్ 100x by 100 + x% లెస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ వాటర్ పైప్ ఈస్ కట్ ఇంటూ 2 pieces. ఒక వాటర్ పైప్ ఉంది, చూద్దాం. ఒక వాటర్ పైప్, దిస్ ఈస్ వాటర్ పైప్ కట్ ఇంటూ 2 pieces. దీన్ని 2 పీసులుగా కట్ చేశారు. అది ఎలాగో చూద్దాం. ద లాంగర్ పీస్ ఈజ్ 64% ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది పైప్. లాంగర్ పీస్ ఇక్కడ నుంచి కట్ చేశారు అనుకుందాం. ఇది లాంగర్ పీస్. ఈ లాంగర్ పీస్ ఎంత 64%. ఓకే, బై హౌ మచ్ పర్సెంట్ ఈస్ ద లాంగర్ పీస్ లాంగర్ దెన్ షార్టర్ పీస్. అప్పుడు ఇది ఆటోమేటిక్గా ఇది ఎంత ఉంటుంది, ఇది ఖచ్చితంగా 36% ఉంటుంది. ఇది షార్టర్ పీస్, ఇది పెద్ద భాగం, ఇది చిన్న భాగం. ఒక నీటి గొట్టంలో 2 భాగాలు విభజించారు. వాటిలో పెద్ద భాగం మొత్తం గొట్టం పొడవులో 64% అయినా పెద్ద గొట్టం చిన్న గొట్టం కన్నా ఎంత శాతం ఎక్కువ. చూడండి, నేను మొత్తం పైపు 100% అనుకుంటా. దాని లెంత్ ఎంత ఉండని 100%. 100%లో పెద్ద భాగం 64%, చిన్న భాగం 36%. లాంగర్ పీస్ LP, షార్టర్ పీస్ SP. లాంగర్ పీస్ ఎంత 64% ఈజ్ టు షార్టర్ పీస్ 36%. క్యాన్సిల్ చేద్దాం దీన్ని. 4 16s 4 9s. అయితే ఏమి అనుకోవాలి, పెద్ద గొట్టం చిన్న గొట్టం కన్నా ఎంత శాతం ఎక్కువ, చిన్న గొట్టం కన్నా పెద్ద గొట్టం ఎంత శాతం ఎంత ఎక్కువ, 7 ఎక్కువ ఓవర్ చిన్నదానికంటే. 7/9 మనకు తెలుసు. 7 into 1/9 is 11.11%. సో 7తో మల్టిప్లై చేస్తే 77.77%. సో ఆన్సర్ ఈస్ ఏ. ఈ విధంగా లెస్ మోర్ కాన్సెప్ట్ ఉపయోగించి క్వశ్చన్స్ని ఈజీ వేలో సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ ప్రతి క్వశ్చన్లో మనం చేసింది రేషియో మెథడ్. నేను 100 అనుకొని చేయలేదు ఎక్కడ కూడా. ఈ 35 క్వశ్చన్కి రేషియో మెథడ్ కాకుండా 100 అని చేసిన. ఎందుకంటే నాకు x అనేది స్టాండర్డ్ పర్సంటేజ్ కాదు, కానీ ఇక్కడ 45, ఇక్కడ 64 36 స్టాండర్డ్ పర్సంటేజ్ కాబట్టి రేషియో మెథడ్ ఉపయోగించాను. ఇక్కడ x అనేది స్టాండర్డ్ పర్సంటేజ్ కాదు కాబట్టి 100 అనుకొని చేశాను. ఓకే, ఈ విధంగా క్వశ్చన్ బట్టి మనం మెథడ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ 37. A and B are 2 fixed points 5 cm apart. A and B are 2 fixed points. Underline the word fixed. And C is a point on AB such that AC is 3 cm. If the length of AC is increased by 6%, the length of CB is decreased by how much percent? Okay. A మరియు B స్థిర బిందువులు 5 సెంటీమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇక్కడ చూడండి, చదువుతూ చేద్దాం. ఏ అనేది ఒక ఫిక్స్డ్ పాయింట్, ఇది మారదు పాయింట్. బి కూడా ఒక ఫిక్స్డ్ పాయింట్, ఈ రెండు మారవు. ఏ అండ్ బి ఆర్ ఫిక్స్డ్ పాయింట్. ఎంత దూరంలో ఉన్నాయి? రెండు 5 సెంటీమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇవి రెండు కూడా 5 సెంటీమీటర్ల దూరంలో ఉన్నాయి. సి బిందువు ఏబి రేఖాఖండంపై ఏసీ ఈక్వల్ టు 3 ఉన్నట్లు. ఎలా ఉంది సి బిందువు? సి బిందువు ఇక్కడ ఉంది. ఏ విధంగా? ఇది 3 సెంటీమీటర్ల రూపంలో ఉంటే మిగిలింది ఇది ఆటోమేటిక్గా సిబి ఎంత ఉంటుంది? 2 సెంటీమీటర్లు ఉంటుంది. అవునా? రైట్. అయితే ఏం చేశారట? ఇఫ్ లెంత్ ఆఫ్ ఏసీ ఈజ్ ఇంక్రీజ్ బై 6%, ఈ ఏసీ లెంత్ని, ఏసీ పొడవును 6% పెంచారు. 3లో 6% విలువ ఎంత? 18%.
18% అంటే 0.18. అవునా? పర్సంటేజ్ తీసేస్తే 2 దశాంశ స్థానాలు పెరగాలి. అయితే ఇవి ఫిక్స్డ్ పాయింట్ అమ్మా. ఏసీని పెంచినప్పుడు ఆటోమేటిక్గా బీసీ లెంత్ ఏమవుతుంది? తగ్గుతుంది. ఈ మాట ఇంపార్టెంట్. ఎక్కడ ఏ మరియు బిలు స్థిర బిందువులను ఇచ్చినప్పుడు ఏ స్థానం మారదు, బి స్థానం మారదు, ఇది పెరగదు తగ్గదు అంతే ఉంటుంది. కానీ నేను ఏం చేస్తున్నా, ఏసీ పొడవు ఇక్కడ దాకా ఉండే ఏసీ పొడవు పెంచుతున్నా, ఆటోమేటిక్గా బీసీ పొడవు ఏమవుద్ది? తగ్గుద్ది. ఎంత తగ్గుద్ది? ఏసీ ఎంత పెరుగుద్దో బీసీ కూడా అంతే తగ్గాలి. సో 0.18 తగ్గాలి. ఎంతలో? 2 సెంటీమీటర్లు. 2 సెంటీమీటర్లో 0.8 తగ్గాలి. పర్సంటేజ్లో చెప్పాలి కాబట్టి ఇంటూ 100%. ఇక్కడ నాకు 2 దశాంశ స్థానాలు, 2 సున్నాలు. ఇక్కడ చూడండి, దశాంశ స్థానం తీసేస్తా, 2 సున్నాలు తీసేస్తా. ఏం మిగిలింది? 18/2%. అంటే తగ్గియాలి కాబట్టి -9% లెస్ చేయాలి, తగ్గించాలి. అప్పుడు బీసీ పొడవును ఎంత తగ్గియాలి? 9% తగ్గియాలి. ఇవి 2 ఫిక్స్డ్ పాయింట్స్ అమ్మ. స్థిర బిందువులు ఏ బిలు మారవు, వాటి పొడవు పెరగదు తగ్గదు, ఎప్పుడు 5 సెంటీమీటర్లే ఉంటుంది. కానీ ఇక్కడ పొడవు దేని పెరుగుతుంది? ఏసీ బిందువు, ఏసీ రేఖాఖండం పొడవు పెరుగుతుంది. ఏసీ పొడవు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా బీసీ పొడవు ఏమవుతుంది? తగ్గుద్ది. ఎంత తగ్గుద్ది? ఏసీ ఎంత పెరిగితే సిబి అంత తగ్గాలి. ఏసీ 3లో 6% పెరుగుతుంది. 3లో 6% విలువ 18%. 18% వల్ల 0.18. అప్పుడు సిబి కూడా 0.18% తగ్గాలి. 0.18 తగ్గాలి. దేని మీద? 2 సెంటీమీటర్లలో 0.18 సెంటీమీటర్ తగ్గాలి. పర్సంటేజ్లో చెప్పాలి కాబట్టి ఇంటూ 100%. ఓకే, ఇక్కడ దశాంశ స్థానము 2 సున్నాలు క్యాన్సిల్ చేస్తా. 18లో సగం చేస్తే 9%, మైనస్ అంటే లెస్ చేయాలి. అప్పుడు బీసీలు ఎప్పుడు ఎంత తగ్గియాలి? 9% తగ్గియాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, the income of A is 25% more than that of B. Yes, A income B కన్నా 25% ఎక్కువ. The income of A is 25% more than that of B, and the income of C is 65% less than. Income of C is 65% less than sum of the income of A and B. Sum of the income of A and B. Then income of C is what percent less than of? Less than the income of A. Okay. ఏ ఆదాయం బి ఆదాయం కన్నా 25% ఎక్కువ. ఓకే, మరియు సి ఆదాయం అట ఏ మరియు బిల ఉమ్మడి ఆదాయంలో 65% తక్కువ. ఉమ్మడి ఆదాయం కన్నా 65% తక్కువ. అయినా సి ఆదాయం ఏ ఆదాయం కన్నా ఎంత శాతం తక్కువ చూద్దాం. ఇక్కడ ఏ ఆదాయం బి ఆదాయం రాద్దాం. ఇన్కమ్ ఆఫ్ ఏ ఈస్ 25% మోర్, ఎక్కువ. 25% ఎక్కువ అంటే 1/4. ఒకవేళ బి కన్నా 25% ఎక్కువ. బి ఆదాయం 4 యూనిట్లు అయితే ఏ ఆదాయం దీనికంటే 1 యూనిట్ ఎక్కువ ఉండి 5 ఉంటుంది. ఓకే, ఇప్పుడు సి ఆదాయం గురించి మాట్లాడాలి. ఇప్పుడు దేని గురించి మాట్లాడాలి? సి ఆదాయం గురించి మాట్లాడాలి. సి ఆదాయం ఎలా ఉంటుంది? ఏబిల ఉమ్మడి ఆదాయం. ఏబిల ఉమ్మడి ఆదాయం ఎంత? 9. దీనికన్నా ఎంత శాతం తక్కువ? 65% తక్కువ. అంటే దీనిలో 35% విలువ మాత్రమే ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. ఏ మరియు బిల ఉమ్మడి ఆదాయం 9 రూపాయలు లేదా 9 యూనిట్లు. 9 యూనిట్లలో 65% తక్కువ. 9 100% అనుకుంటే దాంట్లో 65% తక్కువ చేస్తే ఎంత? 35% అవుతుంది. అంటే ఇది కొంచెం సింప్లిఫై చేద్దాం. 0.35 into 9. 9 5s are 45, 4 carry, 9 3s are 27, plus 4 31, 2 decimal places రావాలి, 3.15. ఇప్పుడు మనం దేని పోలుస్తున్నాం? అయినా సి ఆదాయం ఏ ఆదాయం కన్నా ఎంత శాతం తక్కువ? శాతంలో రావాలి. సి ఆదాయం ఈ ఆదాయం కన్నా ఎంత ఉంది? నేను ఏ వాల్యూ రాస్తా, ఏ వాల్యూ సి వాల్యూ రాస్తా. రాసేటప్పుడు ఈ 2 డెసిమల్ ప్లేసెస్ తీసేసి ఇక్కడ జీరోస్ వస్తాయి.
ఏసి ఆదాయాల నిష్పత్తి తీసుకుంటున్నా ఫైనల్గా, మిగతా అవసరం లేదు, కంపేర్ చేయాల్సింది అవి కాబట్టి. సి ఆదాయం ఏ ఆదాయం కన్నా ఎంత శాతం ఎక్కువ, బేస్ వాల్యూ అవుతుంది. 5 టేబుల్తో కట్ చేస్తే 5 హండ్రెడ్స్, 5 6 30, 5 ఎస్ 100 is 63. మరి సి ఆదాయం ఏ ఆదాయం కన్నా ఎంత శాతం తక్కువ, సి కన్నా ఏ ఆదాయం కన్నా సి ఆదాయం ఎంత తక్కువ, 37 తక్కువ. 100లో 37 తక్కువ అంటే 37% లెస్ అని అర్థం. 37% లెస్. ఆన్సర్ ఈస్ డి. ఓకే, ఎందుకు 100 మీద వచ్చే ప్రతిదీ ఎక్కువ కానీ తక్కువ కానీ అది శాతంలోనే ఉంటుంది. 100కు 37 తక్కువ అంటే 37 శాతమే ఉంటుంది. ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 40. ఇన్కమ్ ఆఫ్ ఏ ఈస్ 40% మోర్ దెన్ దట్ ఆఫ్ బి. Income of A is 40% more than that of B. If A got 25% rise in his income and B get 40% raise in his income, then the percentage increase in the combined income of A and B is how to find. Most important, A ఆదాయం బి ఆదాయం కన్నా 40% ఎక్కువ, మరియు ఏ ఆదాయంలో 25%, బి ఆదాయంలో 40% పెరుగుదల ఉంటే ఏ మరియు బిల ఉమ్మడి ఆదాయంలో పెరుగుదల శాతం ఎంత, ఉమ్మడి ఆదాయంలో పెరుగుదల శాతం. We have to find percentage increase in the combined income of A and B. Okay. A income, B income. They given that A income is 40% more than that of B. What is 40%? It is more means we have to put plus symbol 2/5. If B's income is 5 units, then A's income is 2 more than the B, that is 7 units. B ఆదాయం 5 యూనిట్లు అనుకుంటే ఏ ఆదాయం 5 యొక్క 40% ఎక్కువ, 2 యూనిట్లు ఎక్కువ, 7 అవుతుంది. ఓకే, అయితే నాకు పర్సంటేజ్ని ఈజీ చేసుకోవడానికి నేనేం చేస్తున్నా, దీన్ని 700 500 అనుకుంటా. మరి నేను టు రెడ్యూస్ అవర్ క్యాలిక్యులేషన్ we assume 7 has 700, 5 has 500. నో ప్రాబ్లం, ఆడ పర్సంటేజ్ చేంజ్ ఏం రాదు రేషియో తీసుకుంటే. ఓకే, తప్పేమి లేదన్నమాట. 7ని 700 అనుకోవచ్చు, 5ని 500 అనుకోవచ్చు. అప్పుడు ఏ ప్లస్ బిల కంబైన్డ్ ఇన్కమ్ ఎంత అవుతుంది, 1200. ఎందుకు నేను హండ్రెడ్స్ అనుకోవాల్సి వచ్చింది, ఎందుకు నేను ఈ హండ్రెడ్స్ అనుకోవాల్సి వచ్చిందంటే ఏ ఇన్కంలో కొంత రైజ్ ఉంది, బి ఇన్కంలో రైజ్ ఉంది, అది పర్సంటేజ్లో ఉంది. పర్సంటేజ్ ఎప్పుడు కూడా 100 మీద లెక్కిస్తాం కాబట్టి 7ని 700, 5ని 500 అనుకున్నాం. ఏ ఇన్కంలో ఎంత రైజ్ ఉంది, 25% రైజ్. వాట్ ఈస్ ద మీన్ బై 25%? For every 100 there is a increase of 25 rupees. 700s కి 725 చూడండి, 525 125 175 రైజ్ అవుతుంది. నేను కేవలం ఇంక్రీజ్ అయిన వాల్యూని రాస్తున్నా, ఇంక్రీజ్ అయిన తర్వాత వాల్యూ రాయండి, నాకు అవసరం లేదు. ఓకే రైట్. నెక్స్ట్ బి వాల్యూలో ఇంక్రీజ్, బి ఇన్కంలో ఇంక్రీజ్ ఎంత, ఆదాయంలో బి ఆదాయంలో 40% పెరుగుతూనే ఉంది, +40%. +40% అంటే 100కు 40, 500కు 540లో 200 పెరుగుతుంది. ఇక్కడ పెరిగిన విలువ మాత్రం రాస్తున్నా, ఐఎమ్ రైటింగ్ ఓన్లీ ఇంక్రీజింగ్ వాల్యూస్, ఇంక్రీజింగ్. అప్పుడు ఇద్దరి జీతం ఎంత పెరుగుతుంది, 375 పెరుగుతుంది. గతంలో 1200 ఉండే, ఇప్పుడు ఇద్దరి జీతం 375 పెరుగుతుంది. ఏం ఫైండ్ అవుట్ చేయాలి, దెన్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద కంబైన్డ్ ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి. ఏ మరియు బిల ఉమ్మడి జీతంలో పెరుగుదల శాతం కావాలి. ఉమ్మడి జీతంలో పెరుగుదల ఎంత, 375. ఎంత మీద, 1200 మీద 375 పెరిగింది. పర్సంటేజ్లో రావాలి కాబట్టి ఇంటూ 100%, 0 0 కట్. చూడండి 12 3 12 1 12 3 is 36. అన్ని 3 పైన ఉన్నాయి, ఇవి ఆన్సర్స్ కావు, చూద్దాం. 36 1 5 15, 12 1 12, 31.25%. చూడగానే చెప్పేయచ్చు 31.25%.
పర్సన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నేను ఇక్కడ నా సూక్ష్మీకరణను గణించడాన్ని తగ్గించుకోవడాన్ని 7ని 700గా 5ని 500 అనుకున్నా. ఎందుకు అనుకోవాల్సి వచ్చిందంటే 100 మీద 25 పెరుగుతుంది ఇది, కాబట్టి 700లో 175, 500 మీద 200 పెరుగుతుంది, మొత్తం మీద A2B కలిపి 375 పెరుగుతుంది. పెరిగిన ఏ మరియు బిలో ఉమ్మడి ఆదాయం ఎంత పెరిగింది కావాలి. ఉమ్మడి ఆదాయం పెరిగింది 375. నేను కేవలం పెరిగిందే రాసిన. పెరిగిన తర్వాత వాళ్ళ ఏ జీతము 875, పెరిగిన తర్వాత బి జీతము 700, పెరిగిన తర్వాత ఏ బిల జీతము 1575. అది రాయట్లేదు, పెరిగింది రాస్తే చాలు. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. If a student multiplied a number by 7 by 12 instead of 11 by 16. Okay. Find the percentage error in the calculation. ఒక విద్యార్థి ఒక సంఖ్యను 11 by 16కు బదులుగా 7 by 12 చే గుణించేశాడు. అయినా గణించుటలో ఎంత శాతం లోపం వచ్చును? మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ గణించింది ఫ్రాక్షన్స్ లో ఉన్నాయి. ఈ ఫ్రాక్షన్సే నా క్యాలిక్యులేషన్ ని అడ్డుపడుతుంటాయి. ఈ ఫ్రాక్షన్స్ ని నేను ఈజీ చేసుకోవాలి క్యాలిక్యులేషన్ ని. ఎలా చూడండి, ఒక నెంబర్, ఆ నెంబర్ ఎంత అనుకుంటా, ఒక బేవకు స్టూడెంట్ మనం ఏం చెప్పాము, ఒరే అయ్యా నువ్వు జర 11 by 16 చే గుణించడని చెప్పాము, వాడు పాపం 7 by 12 చే గుణించేసాడు. ఖచ్చితంగా తప్పు వస్తుంది. రైట్. ఈ ఫ్రాక్షనే నా బాధకు కారణం. ఎందుకు? క్యాలిక్యులేషన్ ని పెద్ద చేస్తుంది. చేయకుండా ఉండడానికి ఇక్కడ డినామినేటర్ 16, ఇక్కడ డినామినేటర్ 12. నేను ప్రీవియస్ క్లాస్ చెప్పిన ఈ అన్నిటి యొక్క ఎల్సిఎం తీసుకుంటే నేను క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది. కాబట్టి నా నెంబర్ అనేది ఎల్సిఎం ఆఫ్ 16, 12 అని తీసుకుంటా. దట్ ఈస్ 48. నంబర్ ఏంటిదమ్మా మనకు కావాల్సిన నెంబర్ 48. యాక్చువల్లీ స్టూడెంట్కి మనం ఏం చెప్పామంటే, దీన్ని 11 by 16 చే గుణించడం కరెక్ట్. కానీ వాడు తప్పుగా దేంతో గుణించాడు? 7 by 12 చే గుణించాడు. సో 48ని 11 by 16 చే గుణించడం కరెక్ట్. 16 1s are 16 3s are 3 11s are 33. 48 ను 11 by 16 చే గుణిస్తే 33 వస్తుంది. అదే 48 ను 7 by 12 చే 12 1s are 12 4s are 4 7s are 28. యాక్చువల్లీ కరెక్ట్ ఆన్సర్ 33 రావాలి. వాడు తప్పు ఫ్రాక్షన్ గుణించడం వల్ల 28 వచ్చింది. ఎంత తక్కువ వచ్చింది? 5 యూనిట్స్ తక్కువ వచ్చింది. ఎంత మీద? 33 మీద. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 1 by 33 is 3.03%. Then 5 by 33 is 5 of 3.03%. That is 15.15%. తక్కువ కాబట్టి లెస్ అంటాం. 1 by 33 is 3.03%. ఒకవేళ ఈ వాల్యూ గుర్తుండకపోతే సుమారు విలువ 3 into 5 15లో ఉండాలి. ఆన్సర్ బిని గుర్తు చేయొచ్చు. బట్ 1 by 33 గుర్తుంచుకోవచ్చు 3.03%. దానికి 5 times 15.15 times లెస్ అనుకోవడం వల్ల గణించడంలో వచ్చిన లోపం ఎంత? 15.15% తక్కువ వచ్చింది ఇక్కడ. ఓకే, లాస్ట్ క్వశ్చన్స్ ఆఫ్ క్లాస్ 5. 42. A student multiplied a number by 60% instead of 166 whole 2 by 3%. Then what is the percentage error in the calculation? ఇందాక డైరెక్ట్ ఫ్రాక్షన్ ఇచ్చిండు, ఇప్పుడు పర్సంటేజ్ ఇచ్చిండు. ఒక విద్యార్థికి ఒక సంఖ్యను 166.2/3% చే గుణించే బదులుగా 60% చే గుణించాడు. దీనిచే గుణించమని చెప్పాము మనము. అతను తప్పుగా 60% చే గుణించడం జరిగింది. ఆయన గణించడంలో ఎంత శాతం లోపం వచ్చును? 60%. 60% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ చూడండి. 20%. 3 into 20 రాయొచ్చు. 20% అంటే 1/5. 3 into 20 అంటే 3/5. అలాగే 166 whole 2 by 3% నేను 100% అంటే 1 ప్లస్ 66 whole 2 by 3 అంటే 2 by 3.
3 1 3 + 2 5/3 అని రాయొచ్చు. ఇది ఫ్రాక్షన్ వాల్యూ. ఇందాక డైరెక్ట్ ఫ్రాక్షన్ వాల్యూ క్వశ్చన్స్ ఇచ్చాడు. ఇప్పుడు పర్సంటేజ్ ఇస్తే మనం ఫ్రాక్షన్ లో చేంజ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్సే నా బాధకు కారణం. క్యాలిక్యులేషన్ ఇవి టఫ్ చేస్తూ ఉంటాయి. ఇది టఫ్ చేయకూడదంటే ఆ విద్యార్థి సంఖ్యను ఏమనుకుందాం మనము, ఈ రెండింటి యొక్క కాసాగు 5 × 15, ఆ నెంబర్ 15 అనుకున్నాం. మనం ఆ నెంబర్ని దేంతో గుణించమని చెప్పాము, యాక్చువల్లీ 5/3 చే గుణించాలి అతను. దీనికి బదులుగా దీనిచే గుణించాడు. హీ మల్టిప్లైడ్ 60% ఇన్స్టెడ్ ఆఫ్ 166 హోల్ 2/3. ఓకే, అతను గుణించవలసింది యాక్చువల్లీ 5/3 చే గుణించాలి, కానీ తప్పుగా దేంతో గుణించాడు, 3/5 చే గుణించాడు. ఓకే, 5/3 ఆఫ్ 15, 3 1 3 5 5 5 25 రావాలి యాక్చువల్ అతను. కరెక్ట్ ఆన్సర్ 25, కానీ 5 5 కట్ అయ్యి 5 3 3 3 9 రాంగ్ ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ 25 రావాలి, కానీ అతనికి రాంగ్ ఆన్సర్ 9 వచ్చింది. ఎంత తక్కువ వచ్చింది, 16 తక్కువ వచ్చింది. 16 లెస్ ఓవర్ 25, 16/25. మనకు తెలుసు 1/25 ఎంత పర్సెంట్, 4%. దానికి 16 టైమ్స్ అయితే 16 4 64% లెస్ వచ్చింది. ఆన్సర్ ఇస్ డి. గణనలో ఎంత శాతం లోపం వస్తుంది, 64% తక్కువ వస్తుంది. ఓకే, therefore the percentage error in calculation is 64% less. Next important question important ఇది. In a constituency 55% of the total number of voters are males and rest are females. Okay, ఒక నియోజకవర్గంలో మొత్తం ఓటర్లలో 55% పురుషులు, మిగిలిన వారు మహిళలు. పురుషుల్ని నేను మ్యాన్ అంట, మహిళల్ని నేను ఫీమేల్ అంట. పురుషులు 55% అయితే మొత్తం 100% నియోజకవర్గం ఓటర్లు, అప్పుడు మహిళలు 45% ఉంటారు. ఓకే, ఇఫ్ ద 40% ఆఫ్ మేల్ ఆర్ లిటరేట్ అంటే అక్షరాస్యులు. ఓకేనా, ఇలిటరేట్ అమ్మా, మేల్స్ ఆర్ ఇలిటరేట్. ఇఫ్ దట్ 40% ఆఫ్ మేల్స్ ఆర్ ఇలిటరేట్, మేల్స్ లో 55లో కూడా 40% మంది చదువుకోని వారు, నిరక్షరాస్యులు. అప్పుడు చదువుకున్న వారు ఎంతమంది, 60% ఆఫ్ 55 అవుతుంది. వీళ్ళు అక్షరాస్యులు. ఓకే రైట్. పురుషులలో 40% మంది నిరక్షరాస్యులు. 40% మంది అయితే అక్షరాస్యులు 60% అవుతారు. రైట్, 40% ఆఫ్ 55 is illiterate people and 60% of 58 literate males. Right, next. And 40% of the female are literate. Female లో 40% మంది, ఫీమేల్ లో 40% మెంబర్స్ ఆర్ లిటరేట్ అట. మరియు మహిళలలో 40% మంది అక్షరాస్యులు, అంటే మిగిలిన 60% మంది నిరక్షరాస్యులు. ఓకే, ఇది ఇలిటరేట్ మేల్, లిటరేట్ మేల్, అక్షరాస్యులైన పురుషులు, నిరక్షరాస్యులైన పురుషులు. ఇది లిటరేట్ ఫిమేల్, ఇది ఇలిటరేట్ ఫిమేల్. రైట్, అయితే మనకేం కావాలి ఇప్పుడు, దెన్ వాట్ పర్సెంట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ లిటరేట్ మేల్స్ మోర్ దెన్ దట్ ఆఫ్ ఇలిటరేట్ ఫిమేల్స్. మనకు కావాల్సింది లిటరేట్ మేల్స్, అంటే దీంతో అవసరం లేదు. లిటరేట్ మేల్స్ ఆర్ 60% ఆఫ్ 55%. ఓకే, ఎవరి వీళ్ళంతా లిటరేట్ మేల్స్. లిటరేట్ మేల్స్ కి ఇలిటరేట్ ఫీమేల్స్ కి కావాలి మనకు రేషియో. ఇలిటరేట్ ఫీమేల్ అంటే లిటరేట్ ఫీమేల్ తో మనకు పని లేదు. 60% ఆఫ్ 45% రాయని, ఎందుకంటే రేషియో తీసుకుంటున్నాం కాబట్టి క్యాన్సిల్ అయిపోద్ది. సారీ, 60% ఆఫ్ 45, 60 gets cancelled. Okay, now 5 11s are 55, 5 9s are. ఏం కావాలి మనకి, నిరక్షరాస్యులైన మహిళలు కంటే అక్షరాస్యులైన పురుషులు ఎంత శాతం ఎక్కువ. ఇలిటరేట్ ఫీమేల్ కంటే లిటరేట్ మేల్ ఎంత ఎక్కువ, 2 ఎక్కువ ఓవర్ 11.
మనకు తెలుసు 1/11 అంటే 9.09%. అంటే ఇక్కడ ఆప్షన్ని బట్టి చూడాలి, 9 హోల్ 1/11% అవుతుంది. 1/11 వాల్యూ 9 హోల్ 1/11, 2 9s are 2 times కాబట్టి 2 9s are 18, 2 1s are 2/11%. 18 హోల్ సారీ ఇక్కడ ఏమడిగారు, నిరక్షరాస్యులైన మహిళల కంటే అక్షరాస్యులైన పురుషులు ఎంత శాతం ఎక్కువ. సో బేస్ వాల్యూ మారుతుంది మనకి. ఇక్కడ ఇలిటరేట్ ఫిమేల్ కంటే లిటరేట్ మేల్ ఎంత ఎక్కువ, +2/9. వీటితో పోల్చినాం కాబట్టి ఇది బేస్ వాల్యూ అవుతుంది. ఇలిటరేట్ ఫిమేల్ బేస్ వాల్యూ అవుతుంది. మనకు తెలుసు 1/9 మీన్స్ 11 హోల్ 1/9%. 2/9 means 2 times. 2 11s are 22. 2 11s are 22. 2 1s are 2/9% more ఎక్కువ. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తాను. మొత్తం కాన్స్టిట్యున్సీలో నియోజకవర్గం ఓటర్లలో 55% మంది పురుషులు, 45% మంది మహిళలు. పురుషుల్లో 40% చదువు రాని వాళ్ళు, నిరక్షరాస్యులు, 60% అక్షరాస్యులు. మహిళల్లో 60% నిరక్షరాస్యులు, 40% అక్షరాస్యులు. అయితే మనకు కనుక్కోవాల్సింది నిరక్షరాస్యులైన మహిళలు కాబట్టి దీంతో అవసరం లేదు, 60% ఆఫ్ 45. మరియు అక్షరాస్యులైన పురుషులు అనగా ఇలిటరేట్ తో సంబంధం లేదు, 60% ఆఫ్ 55. ఈ రెండింటి నిష్పత్తి తీసుకున్నా క్యాన్సిలేషన్ చేస్తే 11:9 వచ్చింది. ఇలిటరేట్ ఫిమేల్ కంటే లిటరేట్ మేల్, నిరక్షరాస్యులైన మహిళల కంటే అక్షరాస్యులైన పురుషులు ఎంతమంది ఎక్కువ, ఎంత శాతం ఎక్కువ, 2 యూనిట్లు ఎక్కువ. ఓవర్ 9 బేస్ వాల్యూ 9 అవుతుంది. 1/9 అంటే 11 హోల్ 1/9%. 2/9 అంటే 2 times of 11 హోల్ 1/9%. దట్ ఈస్ 22 హోల్ 2/9%. ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్ చేయొచ్చు.